రైట్. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్. బీజేపీకి మొదటి రౌండ్లో 3773 ఓట్లు పోల్ అయితే కాంగ్రెస్ పార్టీ 3214 ఓట్లని సాధించింది. బీఆర్ఎస్ కేవలం 818 ఓట్లకు మాత్రమే పరిమితం నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి దాదాపుగా 559 ఓట్లతో ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక ఒకసారి మనం కాకినాడకి వెళ్దాం. మా దుర్గారావు రిపోర్టర్ అక్కడి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్. కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన అప్డేట్ మనం చూసాము. మరొకసారి మనము బేసిక్ అంటే మనం ఒకసారి మళ్ళీ వెళ్దాం. బాపట్ల జిల్లాకు సంబంధించి చూస్తే రేపల్లె, వేమూరు, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. అలాగే విజయవాడ పార్లమెంట్లో అభ్యర్థి కేసినేని చిన్ని దాదాపుగా 1200 ఓట్లతో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంటే తిరువూరు, సెంట్రల్, నందిగామ, విజయవాడ వెస్ట్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నరసరావు పార్లమెంట్ సంబంధించి చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు 3158 మెజార్టీతో ముందంజలో ఉన్నట్టుగా అయితే, ఇక జూలకంటి మాచర్లకు సంబంధించి పెదకూరుపాడులో భాష్యం ప్రవీణ్ 1500, అలాగే జూలకంటి బ్రహ్మారెడ్డి 1000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక మొదటి రౌండ్ ముగిసే సమయానికి తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 3200 ఓట్ల ఆధిక్యంలో ముందెళ్తున్నట్టుగా మనకు తెలుస్తోంది.